నరేషన్ అన్నట్లు నీడ నరేషనా ఏం చెప్తున్నావే పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు అంజి ఓ అంజి పొద్దెక్కి వారైతాంది పొద్దు అన్నట్టు అన్నం ఇంకా లెత్తలేవులే ఓ షిప్ రెండుకోలేడా లే ఇదే పని అని ఎప్పుడు లేపుడు నేను పనికి ఏం కదా చెప్పు ఎట్లా కానీ ఒక్క ఇట్లా ఇద్దరు ఉన్నారు అన్నదమ్ములు పెద్దోడు వేయండు ఎవలేడు అమ్మిక బావా ఇంతకు ముందే పోతానని పని పోతానని చెప్పి వేయండు లేనులే ఏం పని శాత కాదు ఎట్లా మనిషి వేయి పుట్టినవో ఏమో నువ్వు అననేవే ఇంట్లో అంచే నడింట్లో వండ పెట్టుకుంటుంటే 3 పూటలు తినుకుంటుంటా వండి పెట్టిన కొద్ది నువ్వు ఇంత మనిషివి ఎంత చెప్పి తిన్నాడు నరేష్ అన్న నేను ముచ్చట పెడతా పోయి కొంచెం పొద్దుదాకా మా నేను చూస్తున్నా పళ్ళపుల్లి సర్పంచ్ ఓట్లు క్యాన్సల్ అయిపోయి సర్పంచ్ ఓట్లుంటే వేరే ఉంటున్నాయి దీపావళికి పైసలు వస్తే నేను ఆశపడితే వస్తాయి ఎటు పోతాయి ఇప్పుడు వాయిదా పడ్డాయి కానీ మళ్ళీ ఇంకో నెల వరకు ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి కాకపోతే మీరు అభివృద్ధి చేసేటోళ్ళకు ఓటేసి గెలిపించుకోర్రి అంతేనే అభివృద్ధి కావాలి కానీ అయ్యో నేనైతే ఎవ్వరు పైసలు ఇస్తా అలా తీసుకుంటా అద్దానా కానీ వేసేటోళ్ళకే ఇస్తా మంచి వాళ్ళకే అభివృద్ధి జరగాలి అంతే మనకి ఎవరైతే పని చేస్తారు ఎవరు చేయరు 10 మందిలో పడతారు 10 మందిలో ఎవరు మంచోడో ఎవరు చెడ్డోడో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గెలిపించుకోర్రి ఉన్న జరుగుతాయని ఆశపడ పండుగవు పైసలు మంచిగా బంద్ అయిపోయినవే ఎలక్షన్ దుమ్ము దొరుకుతుండే ఏం చేద్దంటే 10 మంది నిల్చొని 20 మంది నిల్చొని ఎవరి తల తీసుకుంటా మంచోడికి వేస్తా సరే నీకు ఏడాకు వేస్తా సరే సరే పో ఇంకా టైం ఉన్నది పో ఇవాళ నాకు ఇన్నే ఉన్నాడు కదా ఏటి వైండి కష్టపోడు ఆ మనిషి ఏడున్నావు ఆగో ఏటో పోతాండు నేనే వాడతలే పిలుస్తా అంటే నువ్వు నడవిట్రా ఓ అన్న మీకు ఏడ పనులు లేవా ముచ్చట్లు కట్టుకుంటుంటారు ఊకే నువ్వు నడవిట్లా రా ఇది కూడా పడేవా కట్టేనా లేచి కింద పని చేస్తాను అయితే ఏది ఉండాలి నువ్వు నడవింట్లోకి రా పండుగలే పగలేదా ఇటు కూడా లేకపోతే పిల్లలతో ఇంట్లో బాత్రూమ్ ఉన్నాం కట్టెలు లేని పాడైందని పోతా ఊకే లోట కట్టుకొని ఏంటన్నా మీకు ఇంట్లో లేని పనులు పాడలు లేకుంటే ఊకే పనుల పుల్లలు వేసుకుంటే పొద్దున కింద కూర్చొని ఉంటారు ఏళ్ళు దొరుకుతలేదా మా ఇంటి ముందే కూర్చొని ఊకే అదే అన్ని మాట్లాడి మాతోటి 2 ముచ్చట్లు మాట్లాడి రా రా అంటున్నావు నువ్వు అన్ని బాగానే అది చెప్తున్నట్టున్నావు పండు 10 దాకా అంటాడు లేచుడు 12 లేచే వరకు పడుతుంది గట్టనే అరే 12 దాకా పండుగనే మరి పండుగ రా దీపావళి రోజు పని చేయమంటే రోజు చేస్తలేడా చేస్తుండు కానీ గుర్తుంచారా మీరు ఉన్నారు కదా మీరు ఆయన వేసుకుంటున్న కొద్ది నేను చూసుకుంటుంటానా మీరు ఎత్తారా వాళ్ళు ఎత్తారు ఎట్లా కడుతుంది మరి ఎట్లా ఎట్లా తీసుకొస్తుండు కరిగిపోతాను ఏడుకాడి పని చేస్తేనే కదా 4 పైసలు వచ్చేటి ఏవు కోరి మీరు ఇంత మనుషులు గాని నేను పోతాను ఉండురి మిమ్మల్ని ఎంత అన్నా కూడా ఏది కాదు పని చేసుకో ఏ అబ్బో ఈ చెల్లెతోటి వీళ్ళని కాదు అనేది ఈ మనిషిని అనాలే కాదు కానీ గింత సంత దొరికితే ఎప్పుడు వండుకుందామని చూస్తే మందు ముంగడంటేనేమో సిగ్గు అనిపిస్తుంది బాగా కదా ఆడిపోతే ఆడిదాన్ని ఈడికత్తే ఈడ పడలే లేదు ఏం చేయాలి చెప్పు చెప్పు మరి ఏం చేయాలని అడుగుతాను రేపు దీపావళి పండగ అరే పండగ పూట ఇంట్లో పని చేసుకోవద్దా చెప్పు నువ్వు బూత్ కర్రతోటి బూత్ అంత దులుపు ఇంటి నింటే అదే ఉన్నది మనం దసరా దులిపాం కదా ఇల్లంతా దసరా అయ్యి నెల అవుతుంది అంటే దసరా పండుగ దులుపుకున్నా అంటే ఎప్పుడు దులుపుకోరా వారానికి ఒకసారి దులుపుకుంటాం మనకేమో పండగలు అచ్చన గుర్తుకొస్తుంది ఇల్లంతా శుభ్రం చేయాలని
సరే మరి పట్టు ఎక్కడెక్కడ ఏడ పోతుంది ఏడ బల్లి పాత్ర ఉంది చెప్తే నువ్వు చీపు అందుకొని నువ్వు పేరు అనుకుంటే కుర్షేకు కోని కావాలి బూద అదందరి మళ్ళా వేసుకుంటా నువ్వు ఇల్లు ఎక్కువ ఎక్కుతా నేను ఇల్లు ఎక్కుతా. పేరుతో ఏమంటుంది కానీ ఈ చీపుతో వస్తున్నాయి ఏం చూసో ఏమో దురుపు దురుపు మంచిగా దురుపు ఏ పని చేసిన మీదనే ఎత్తావు. నీకేంటే ఇంత బల్లి పాత్ర లేకపోలేదు కొత్తగా ఉన్నాయి రేకులు. ఏంటి బలి పెడతలే గిదే గిది ఏమంటారు బలి పాత్ర అది బల్లి పాత్రనే అది. సరే అయిపోయినాయి రేపు నీకెక్కడ కావాలి ఏదో తేడాగా ఉందేంటి. పండుగ కూడా నా పని ఎట్లా చేసుడి మనిషిని ఉన్నవా పైనవా అయ్యా పండగ పూట గిట్లా పడుతుంది కదా. లే 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 నీ దులుపుడు నా అడ్డం పడు కచ్చింది. పోడా ఏడు వచ్చినవురా నీ అయ్య కింద పడ్డాడు నీళ్ళు పట్టుకొని రాపో. అయ్యో దేవుడా బూద్దులు పాపానికి కింద పడుతుంది కదా. కాలు ఇరిగిందా చెయ్యి ఇరిగిందా సోయి లేకుండా పడిపోయింది కదా. ఓ మనిషి లే 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 అడ్డపడ్డ పేరుకేమైంది బూదే కదా. ఆయన నీళ్ళకి నాటేవాడు ఎవరు మాలదే వచ్చినాక పానం అవుతలేదా చెప్పిన పంటక ఏ సాధగా గొర్రెని అనుకున్నావే గొర్రె లెక్కనే ఉన్నావు కదా. నీళ్ళు తాగుతా తాగు అగ్గో రక్తం ఎలా తీసుకుంటే కదా పండగ పూట. ఏ మనిషి అయ్యా నువ్వు ఏ పని సాత కాదు. దుర్పదాకా పట్టు రక్తం కళ్ళదొస్తుంది. ఎవరు నేనా నువ్వు కింద పడ్డావని నేనేం పాపం అనుకుంటుండా. లే పన్నకాడికి రాదు చెరొక పని చేసుకుంటూనే వెళ్తుంది. సరే మాకు పొట్టుది తాను చేసి వస్తుంది. ఇల్లంతా దులిపి తాను రేపు నోములు ఉన్నాయి. ఎట్లా అయ్యా నీతోటి ఏవుడు దేవుడా. మా డాడీకి ఏం ఏమవుదు మంచిగా దీపావళి వస్తుంది బాంబులు కొనియాడు ఏం కొనియాడు ఏమన్నా పని 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 పని. పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం. బాంబు పోయి చూసేద్దాం. ఓ ముసల్దానా నాకు 2 రోజుల సెలవులు వచ్చాయి. ఇంట్లో పండుగ లేకపోయే నువ్వేమో పటాకులు తీసుకురావైతే నేను పండుగ చేసుకోను. ఇక వచ్చేందుకు నేను నడవత్తలేదు నువ్వు పోయి తీరా చూసిరాపో. పోతా ఇంకా ఇంటెనకాల ఎవరైనా ఉన్నారేమో చూసత్తా. పోయిరాపో ఎవరైనా ఉన్నారో తెలుసుకునేట. ఏం చేస్తున్నాడు సరే మళ్ళీ ఎత్తుతుంది పేరా పిల్లగాళ్ళు ఏందన్నా వాళ్ళకు అయ్యో రేపు దీపావళి పండుగ కదా. అవును అయితే ఇవాళ సాయంత్రం పటాకులు వేసుకుందామా. నీ దండం పెడతా 10 మంది పటాకులు నాకు భయం పటాకులు అంటే అయితే పటాకులు వద్దు ఎవరు ఇంట్లో ఏమైనట కొడియాలన్నా. నాకు అర్థం కాదు ఇంత వయసుకి వచ్చినాక పటాకులకు భయపడతారా. నువ్వు చింతగిన్నెలు ఆడమంటే చింతగిన్నెలు ఆడతా కైలాసం ఆడమంటే కైలాసం ఆడతా చిన్నగొని ఆడమంటే చిన్నగొని ఆడతా. అవి అందరు ఆడతారు. మరి పటాకులు అంటే నాతోటి రాదు నీకు తెలుసు కదా. పోయిపోయిగా చిన్న పిల్లలు ఉండట మీ చిన్నమామకు పటాకులు అంటే భయం అని చెప్తావా. లేదు మీ చిన్నమామకు పటాకులను చూస్తే ఉచ్చా పోసుకుంటాడని చెప్తా. ఏం మనిషి మా అన్నే ఉన్నాడు మరి తీసుకొస్తాడట. మేమైతే ఆడుకుంటాం నువ్వు వచ్చినావు అనుకో మంచిగా ఉండదని చెప్తా. సరే ఆ పిల్లలకైతే చెప్పకు నేను చెప్పా నువ్వు ఎడికి అత్త నన్ను చాటుకి వస్తా చూస్తాను. నన్ను మాత్రం కాల్వన్నాను నేను దూరం దూరం ఉంటా సరేనా. బాగా మాత్రం అది చేయకు చూసుకుంటూ ఉంటాను. సరే తయారైతా నేను కూడా తాను చేసి వస్తాను. నువ్వేమని వేసుకో. ఏడికి నువ్వు పోయేది కిరాణా షాప్ లోకి పోయి పటాకులు కొనుక్కొని రావాలి. అబ్బా పోతాడట. సరే సరే పోదాం కోడితో వాళ్ళ అన్నదానికన్నా ఎక్కువ కోడితాం కానీ నేనైతే నీ వెనకెనకలు వస్తా
ఓకే ఇది కాదు అది కాదు అనుకో చెప్తున్నా ఫస్ట్ నువ్వు కాల్చడానికి నువ్వేనుంటావు ఊరిపోతా అంటున్నావు కదా. ఊరుకోను కాల్చ రాకుండా ఎట్లా కలుస్తావు చూస్తా కానీ ఎక్కడ అడ్డపడితే మాత్రం ఊరికి రావాలి ఫస్ట్ చెప్తున్నా. సరే రెడీ అయినారా మీరు? మస్తు రెడీ అయినా కదా, ఇక్కడ మస్తున్నాడు. ఇక మన మాల తక్క బాంబులు తెచ్చింది, మనం ఇక ఆడుడే ఇక. ముద్దుగా రెడీ పటాకులు నడువు పెడతాం. అరే వచ్చి రారా పటాకులు ఇంకా తీసుకురాలే. పటాకుల షాప్ కు పోయి తీసుకొచ్చుకున్నాం. సరే తియ్యి. ఏం లేదురా, నేను ఊరికి పోయి వస్తా, పండగ పుట్టు ఉండనని అలా చెప్పకు, బలవంతం పెడతారు అంటాను. మరి ఏదో షోలో గుసగుస పెడతా అంటే ఏదో ఇంకేదో ఇదే ముచ్చట్రా, గీనకేమున్నది. నేనా నువ్వు కూడా ఎర్రంగేసుకొని ముద్దు ఉన్నావు. అబ్బా ఏహే మీ ముచ్చటి అలా కాదు కానీ నడుము రొద్దాం నడు. మళ్ళీ లేట్ అయితే పటాకులు తీసుకొచ్చా. ఏం కలపరా? ఏం కలప? పటాకులు పోతే ఉద్యోగపోతే కలప. కింద పెడితే మీదికి ఎగిరిపోవాలి నువ్వు. వస్తారు పోతారు కానీ కొంటారు ఎవరు లేవు, ఇద్దరు అడిగేటోళ్ళే ఉన్నారు. ఇలా స్కూల్ కొంటారో కొనరో కూడా తెలియదు. ఆడికి ఏమి ఉన్నాయి మీ కాడ? అన్ని ఉన్నాయి. ఉన్నాయా? అయ్యో మాల తక్కేది అత్తరు పిలువు పిలువు. ఎక్కడున్నావు? మాలతి ఈడేం చేస్తాను? లోపలికన్నా పోయినామా? గేట్ గిట్ట దాటుతో బయట పడ్డావు. పటాకులు కొన్నావా? ఇంత పిలుపు పిచ్చి అనుకోలేదు అయ్యా నేనైతే. సరే పైసలు ఇచ్చినావా మీ అన్నకు? ఇచ్చిన అప్పుడు ఇచ్చిన పటాకులు ఇంకా కొనలే, కొంటాం, బేరం ఆడ తీసుకుంటాం. ఆగు ఈయన ఉండు, మేము వచ్చినాక నువ్వు మా ఇంబడి పడరా. సరే అచ్చా తీసుకున్నాక తీసుకోపో. ఎప్పుడు గింతేరా? ఎటువంటి బాబా వచ్చినట్టు వచ్చే కదా. ఏమో నేను పోతాను వెయ్యి. ఆడిపోతా వందా మనం కొనుక్కోని మనం ఉందాం. అవును హర్షణ చేసుకోరి ఇదెంత? 50 రూపాయలు, ఇది 200, ఇది 100, ఇది 200. అంతేనా? గంత చెప్పబడుతుంది. కొంటారా కొనరా? కొనడానికి అయితే ఇంకో రెడీ రేట్ ఉంటాయి. మీరు అడుగురు రేట్. ఇది అంతా గుస్తకి ఎంత ఇస్తావు? 1500. ఏంది 1500? ఇక ఒక్క రోజుకే 1500 పెట్టి వేసుకుంటే అవన్నీ కాదు కానీ 1000 రూపాయలకి మొత్తం. అగో 1000 రూపాయలు ఉంటాము. దీనికి 500 కూడా ఎక్కువనే. సరే తీరా, పండుగ పూట ముందు బాగా పెట్టుకున్నాను. తెలుసులే కానీ ఒక్కొక్కరికి తీసుకోరు. కొత్త కొత్త పెట్టి దుకాణం పెట్టి 800 ఇయ్యి బాబాయ్. 800 మీకే పట్టుకెళ్తున్నావు వేటోళ్ళకైతే. ఇవన్నీ ప్యాక్ చేయి ఇక. మరి ఇవన్నీ బయట పెట్టినవు మంచిగా వెళ్తాయా? పేర్లోకపోతే మళ్ళీ వస్తాం మరి. నీ పైసలు ఏమైనా కొత్తయా? అవి పాత నోట్లో ఇచ్చింది. కొత్త లోట పాత లోట పైసా పైసా ఇవి కూడా పటాకలు ఇవి పండగ ఇయ్యాలి మరి అన్నాడు ఇక.
200 పటాకలకి 1000 రూపాయలు వచ్చినాయి. అమ్మా 4 రోజులు పని చేయకపోయినా పర్లేదు. ఉన్నవా ఈయన్ని? నీకు పటాకులు ఇచ్చి 1000 రూపాయలకి సరే ఇది ఇవి పట్టుకోరా నువ్వు పోనాడు చేసుకుని నేను పోరా సరేనయ్యా పోతారు మనం పోతుందా ఇంత పిరిపిత్తులో అనుకోలే నేనైతే ఎట్లా మనిషి ఓలిగాము అనుకుంటా ముసలో లెక్క వస్తాడు ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో మంచిగా పెట్టు పెట్టు గిట్ల పెట్టు దిగు గాలికి భయపడతా చిన్నదానికి భయపడతావా నువ్వు లక్ష్మి బాబు నువ్వు తోగ బాబు అతనేమంటారు తోగ పటాక తోగ పటాక చెవులు వినబడతలేదంటే పటాక ఏగినప్పుడల్లా వెళ్ళి అయ్యో అంజీ అన్ని చిన్న చిన్న బాంబులకి ఏం అనిపించలే గాని లక్ష్మి బాంబ్స్ అప్పుడు ఎవరితోట వాడే కదనే అంజులు అబ్బా గిల్లెట్లేకి ఇక్కడ ఉంటావు పోయాడా లేదు పోసాడు బామ్మో ఇంత పనిచేసింది మామ పండగని పడకల మానవాడ కొట్టి భయపడటం ఎందుకు వచ్చావు మరి పడక కాసేకాడికి అక్కడ ఇక్కడ మొబైల్ చిచ్చుపుడ్డి వెలిగిస్తున్నా భయపడకురి భయపడకురి ధైర్యంగా ఉంటుంది దేవుడా దేవుడా చూసు కావాలి 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 పేలది పేలది పేలది
ఏటో ఆయా పిరిపిత్తులైనా ఏమైంది నీకు చిన్న పోరని లెక్క చేస్తాను నువ్వు ఈ పడగల మనవడ పొరగలు పలేచారు ఆయన నుంచి ఏంటో ఎలా ఉంటూ ఒక చిన్న బుజ్జాస ఉంటుంది దేవుడికి భయపడతాను నా బుజ్జిని వేసి మాట వేసి పడగల కడతా ఒక్కడి ఒక్క బాంబే ఒక్క బాంబే చెప్పరా ఒక్కడే బాంబే ఇచ్చా బాతు ఆ పడగలాతు నడు అవి ఎట్లా వెళ్తున్నాయి సురసురు అంటున్నాయి మమ్మల్ని ఏమన్నాయని నిన్ను అంటానయా? మనిషితో అసలు రాదు లేవు అగ్గో మామ మళ్ళా పడ్డావా ఏం పిల్లలు ఏం చెప్తారు మీరు ఇగో పటాకులు కాల్చుకుంటున్నామే పండుగ కాదు ఆడాదికి ఒక దినం పటాకులు రాకెట్ కాల్చుకుంటున్నా నువ్వు పెద్ద మనిషివి పిల్లలకు తెలియదు ఈ కారు ఇల్లే ఉంది ఇక ఇది పోయి అన్న పోతే ఇది మీదికే పోతే మీది కాదు బండికి పోతుంది లేదు అంట పోదు మీదికే పోతే కొంచెం అక్కడ కాల్చుకోండి సరే సరే కొంచెం దూరం ఓకే సరే అరే తమ్ముడు మెల్లగాలురా ఇది వరకు ఆ పెద్ద మనిషితో కార్లు లేదు మెల్లగా పెట్టు నాకు రాకెట్ అంటే భయం రా మావాడు ఎక్కడ వీకిండో ఈ రాకెట్కి చూసి మెల్లగా పెట్టు ఉత్త బాంబులే ఇచ్చిందామే అన్ని ఉత్త బాంబులే ఇచ్చింది కానీ ఈ రాకెట్ వేయినట్టు ఓడేడపోయినట్టు కనిపిస్తారా లేడు ఇక్కడ అసలు ఎక్కడికి చూద్దాం ఈ పోరలు ఏం పడగలరా దెబ్బలు దెబ్బలు తగ్గుతాయి అలా నిలబట్టే మాలచే మన రాకెట్ల మనవాడ ఎడిపోయిందే కథ అచ్చి రాలేదు కిందికి చెట్టు లెక్కగలవా నరహరి పుట్ట లెక్కగలవా నీ పాటల మనవాడ నా పాటలు తెచ్చినా నీ పాటలు పాటలు అయిపోయినా అయిపోలేవా నువ్వెందుకు చెట్టు ఎక్కినావు ఉల్లిగడ్డ బాంబు వేస్తావా ఉల్లిగడ్డ బాంబు వేస్తాం రాకెట్ కేకి చెట్టు ఎక్కిండు ఉల్లిగడ్డ బాంబు ఎత్తే ఉల్లిగడ్డ బాబా ఏంది బాబా ఏం చేస్తాను లెక్క కట్టుండేది నాకేం తెలుసు చెప్పుకోవడానికి నాకే సిగ్గు అనిపిస్తుంది సూతిల్ బాంబు చేద్దాం భయం అయితే ఎట్లా మామా వెల్కమ్ టు హెచ్ఎస్ఎల్ గోల్డెన్ కామెడీ షో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బటన్ ని గట్టి క్లిక్ చేయండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు చిన్నపిల్లలను పెద్దలను టపాసులు కాల్చేటప్పుడు కాకరలు కాల్చేటప్పుడు మీకు ఇబ్బంది కాకుండా ఇతరులకు ఇబ్బంది కాకుండా జాగ్రత్తగా పాటించి దీపావళి జరుపుకోండి మా వీడియో కనుక నచ్చినట్లయితే చెప్పేసినాం రా మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్